హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, ఈరోజు మనం అసలు వినాయకుడు ఎందుకు పుట్టాడు, వినాయకుడి పుట్టుక వెనుక ఉన్న రహస్యం ఏంటి, అసలు సంకటహర చతుర్థి అంటే ఏమిటి, అది మనకు ఈ నెలలో ఎప్పుడు వస్తుంది, ఏం చేయాలి, అన్ని పూర్తిగా వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం రండి. ఓం నమః శివాయ. సంకటహర చతుర్థి. సంకటహర చతుర్థి ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే కృష్ణపక్ష చతుర్థి 4వ రోజు నాడు గణేశుడికి అంకితం చేసిన అత్యంత పవిత్రమైన రోజు. ఇది జీవితంలో వచ్చే అడ్డంకులను, కష్టాలను తొలగిస్తుంది అని నమ్మకం. ముఖ్యంగా మంగళవారం నాడు వస్తే దానిని అంగారిక సంకటహర చతుర్థి అని పిలుస్తారు. ఇది మరింత విశేషమైనది. ప్రతి నెల చంద్రుని క్షీణదశలో కృష్ణపక్షం నాడు వస్తుంది. పూజా విధానం. ఈ రోజు భక్తులు ఉపవాసం ఉండి సాయంత్రం వినాయకుడిని గరిక పూలతో పూజ చేసి చంద్రదర్శనం తర్వాత ఉపవాసం విడుస్తారు. కుజదోషం నివారణకు, అనుకున్న పనులు సఫలం కావడానికి, మానసిక ప్రశాంతత కోసం ఈ వ్రతం ఆచరిస్తారు. ఈ నెలలో మనకు 2026 మార్చిలో సంకటహర చతుర్థి మార్చి 6వ తారీఖు శుక్రవారం నాడు వస్తుంది. ఓం నమః శివాయ. వినాయకుడు ఎందుకు పుట్టాడు, వినాయకుడి పుట్టుక వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం రండి. ప్రపంచంలో ఎలాంటి పని మొదలు పెట్టినా ముందుగా పలికే పేరు ఒక్కటే, శ్రీ గణేశాయ నమః. కానీ ఒక ప్రశ్న మీ మనసులో ఎప్పుడైనా వచ్చిందా? వినాయకుడు ఎందుకు పుట్టాడు? దేవతలకే దేవుడైన శివుడికి కుమారుడు ఎందుకు అవసరమయ్యాడు? ఏనుగు తల ఎందుకు వచ్చింది? సంకట చతుర్థి ఎందుకు అంత పవిత్రం? ఈ పండుగ వెనుక ఉన్న అసలు ఆధ్యాత్మిక రహస్యం ఏంటి? ఈ వీడియో చివరి వరకు చూసిన తర్వాత వినాయకుడిని మీరు చూసే చూపే మారిపోతుంది. ఓం నమః శివాయ. ఇది కేవలం ఒక పురాణ కథ కాదు, ఇది మన జీవితం గురించి చెప్పే ఒక గొప్ప తత్వం. అసలు వినాయకుడి జననం ఎందుకు జరిగింది? ఒకరోజు పార్వతీదేవి కైలాసంలో ఒంటరిగా ఉన్నారు. శివుడు తపస్సులో, నంది గణాలు ఎవరు దగ్గర లేరు. ఆ సమయంలో పార్వతీదేవికి ఒక ఆలోచన వచ్చింది. నన్ను కాపాడి, నా అనుమతి లేకుండా ఎవరిని లోపలికి రానివ్వని, పూర్తిగా నాది అయిన ఒక రక్షకుడు ఉండాలి. అప్పుడే ఆమె తన శరీరంలోని మలినంతో ఒక బాలుని సృష్టించింది. ఆ బాలుడికి జీవం పోసింది, తల్లి ప్రేమను నింపింది. అతడే గణేశుడు. ఇక్కడే మొదటి రహస్యం. వినాయకుడిని సృష్టించబడింది తండ్రి ద్వారా కాదు, తల్లి సంకల్పం ద్వారా. అంటే మన జీవితంలో సంకల్ప శక్తి ఎంత గొప్పదో దీనిలో దాగి ఉంది. శివుడితో సంఘర్షణ అసలు కారణం. పార్వతీదేవి స్నానం చేయడానికి వెళ్ళే సమయం ముందు ఆ బాలుని దారం వద్ద పెట్టింది. నా అనుమతి లేకుండా ఎవరిని లోపలికి రానివ్వకు అని ఆజ్ఞ ఇచ్చింది. అంతలో శివుడు కైలాసానికి వచ్చాడు. తన ఇంటి ద్వారం వద్ద ఒక బాలుడు అడ్డుపడితే ఆయన ఆశ్చర్యపోయాడు. నేను ఈ ఇంటి యజమాని అన్నాడు శివుడు. కానీ బాలుడు సమాధానం ఇచ్చాడు, నా తల్లి అనుమతి లేకుండా ఎవ్వరు లోపలికి రారు. ఇక్కడే రెండో రహస్యం. వినాయకుడు ధర్మానికి కట్టుబడి ఉన్నాడు. ఎదుట ఎవరు ఉన్నారన్నది ముఖ్యం కాదు, ఆజ్ఞ ముఖ్యం. అహంకారంగా కాదు, కర్తవ్యంగా నిలబడ్డాడు. ఈ సంఘర్షణ చివరకు యుద్ధంగా మారింది. శివుడు కోపంతో తన త్రిశూలంతో ఆ బాలుడి తలను వేరు చేశాడు. తల్లి వేదన, విశ్వం కంపించిన క్షణం. పార్వతీదేవి వచ్చి చూసిన దృశ్యం. తన కుమారుడు రక్తం కారుతూ శిరస్సు లేని శరీరంగా పడి ఉన్నాడు. ఆ క్షణంలో తల్లి పార్వతీదేవి మహాకాళిగా మారింది. విశ్వాన్ని నాశనం చేయడానికి సిద్ధమైంది. ఇక్కడ మూడో రహస్యం. తల్లి ప్రేమ ముందు దేవతల శక్తి కూడా నిలబడలేకపోయింది. అప్పుడే శివుడు గ్రహించాడు, నేను తప్పు చేశాను. శివుడు దేవతలకు ఆజ్ఞ ఇచ్చాడు, ఉత్తర దిశలో మొదట కనిపించే జీవితల తీసుకురండి. అది ఏనుగు. ఏనుగు తల ఎందుకు పెట్టారు? ఇదే అసలు రహస్యం. ఏనుగు అంటే ఒక అపారమైన జ్ఞానం, అద్భుతమైన స్మరణ శక్తి, ఓర్పు, శక్తి, వినయం. వినాయకుడు కేవలం దేవుడు కాదు, జ్ఞానానికి ప్రతిరూపం. పెద్ద తల, పెద్ద ఆలోచన, పెద్ద చెవులు, ఎక్కువగా వినడం, చిన్న నోరు, తక్కువగా మాట్లాడటం, వంకర తొండం, జీవితం నేరుగా ఉంటుంది. సంకట చతుర్థి అంటే సంకటాలను తొలగించే రోజు. ఈ రోజున చంద్రుడు దర్శనం చెయ్యాలి. కానీ ఎందుకు చంద్రుడు? ఇదే 5వ రహస్యం. చంద్రుడు మనకు ప్రతీక, వినాయకుడు మనసుపైన నియంత్రణ. సంకట చతుర్థి రోజు ఉపవాసం ఉంటే కోరికలపైన నియంత్రణ, మనసుకు శుద్ధి చేయడం,
ఈరోజు నిజంగా పాటిస్తే జీవితంలోని అడ్డంకులు, మనసులోని భయాలు, ఆర్థిక కుటుంబ సమస్యలు అన్ని క్రమంగా తొలగిపోతాయి. వినాయకుడు మనకు చెప్పేది ఒకటే, సమస్య ముందు నిలబడకు, జ్ఞానంతో దాటి వెళ్ళు. అందుకే కొత్త పనికి ముందు వినాయకుడికి పూజ, చదువు ముందు వినాయకుడికి నామం, పెళ్లి, వ్యాపారం, ప్రయాణం ముందు వినాయకుడు. అతడు అడ్డంకులను సృష్టించేవాడు కాదు, అడ్డంకులను దాటే మార్గం చూపేవాడు. ఈ రోజు నుంచి వినాయకుడి విగ్రహం చూసినప్పుడు అది ఒక దేవుడు కాదు, అది మీలో ఉన్న జ్ఞానం. సంకట చతుర్థి అంటే దీపం వెలిగించడం కాదు, మనసులో చీకటిని తొలగించడం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమాప్రభ. మీ జీవితంలో ఏ సంకటం ఉన్నా అది తొలగిపోవాలంటే ముందుగా మీలోని వినాయకుడిని మేల్కొల్పండి. మిత్రులారా, ఈ వీడియో మీకు ఖచ్చితంగా మనసుకు తాకితే లైక్ చేయండి, మీ కుటుంబానికి షేర్ చేయండి. ఇలాంటి భక్తి రహస్యాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం గం గణపతయే నమః. ఓం నమః శివాయ.